నిన్ననే ఉగాది పండుగ తెలుగు వారందరికీ గొప్పగా జరుపుకునే పండుగ ఉగాది. మరి ఉగాది పండుగ రోజు అందరం బ్రహ్మాండంగా ఉగాది పచ్చడి తాగుతాం. ఆ ఉగాది పచ్చడిలో పెద్దవాళ్ళు చెప్తారు, షడ్ రుచులు కలిసి ఉంటాయని చెప్తారు. 6 రుచులు, తీపి, వగరు, పులుపు, చేదు అన్ని కలిపితేనే ఆ పచ్చడి 6 రుచులతోని మంచిగా చేసే పచ్చడి చేసి మనకు అందరు కూడా ఇంట్లో తాగుతాం. ఎందుకు తాగిపిస్తారు ఉగాది పచ్చడి? ఎందుకంటే జీవితం కూడా అట్లనే కొన్ని ఎత్తులు పల్లాలు, కొన్ని చేదు అనుభవాలు, కొన్ని తీయటి అనుభవాలు రకరకాలుగా ఉంటాయి. అన్నిటికీ ప్రిపేర్ అయి ఉండాలని చెప్తారు. ఇప్పుడే ఇక్కడికి వచ్చినాక మల్లారెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, మిగతా మిత్రులు చెప్తా ఉన్నారు, కొంతమంది నాయకులు అక్కడ ఇక్కడ పోతున్నారన్నా, కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ మన వైపే ఉన్నారని చెప్తున్నారు. అందుకే నేను మీ అందరికీ చేసే విజ్ఞప్తి ఒకటే, ఒక రాజకీయ పార్టీ అన్న తర్వాత ఎట్లయితే ఉగాది పచ్చడిలో అన్ని రకాల రుచులుంటాయో అట్లనే రాజకీయ పార్టీ అన్నప్పుడు కొన్నిసార్లు గెలుస్తాం, కొన్నిసార్లు ఓడుతాం, కొన్నిసార్లు పోరాటాలు చేస్తాం. అయినంత మాత్రాన గెలిచినప్పుడు పొంగిపోయేది లేదు, కళ్ళు నెత్తికెక్కించుకునేది లేదు. ఓడిపోయినంత మాత్రాన కుంగిపోయి ఇంట్లో పండుకునేది లేదు. తప్పకుండా ప్రజలు ఇచ్చిన బాధ్యత, ప్రజలు ప్రధాన ప్రతిపక్షంగా మీరు కొట్లాడండి. మీకు 2 సార్లు అవకాశం ఇచ్చినాం ప్రభుత్వంలో, ఈసారి మీరు ప్రధాన ప్రతిపక్షంగా పనిచేయండి అని చెప్పి 39 సీట్లు ఇచ్చి మనను ప్రజల తరపున కొట్లాడమని చెప్పి ఒక బాధ్యత అప్పచెప్పింది. ఆ బాధ్యత నిర్వర్తిస్తూ ఆ క్రమంలో ఇలా ఎన్నో రకాల అంశాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. కేసీఆర్ గారు పెద్దలు మన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 14 ఏళ్లు కష్టపడడమే కాకుండా ఆఖరికి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. అందుకే తెలంగాణ ప్రజలు ఏ నాయకుడైతే పోరాడి తెలంగాణ తెచ్చిండో ఆయన చేతుల్లో అయితేనే తెలంగాణ బాగుంటుందని చెప్పి 10 ఏళ్లు మనకు అవకాశం ఇచ్చింది. అవకాశం ఇచ్చినప్పుడు చాలా పని చేసినాం. మంచినీళ్ల సమస్య పరిష్కారం చేయడం కానీ, సాగునీటి సమస్య పరిష్కారం చేయడం కానీ, కరెంటు సమస్య పరిష్కారం చేయడం కానీ, పేదవాళ్లను కడుపులో పెట్టుకొని చూసుకోవడం, 200 రూపాయల పెన్షన్ 2000 చేయడం, పేదింటి ఆడపిల్ల పెళ్లైతే 1,116 రూపాయలు ఇవ్వడం, పేదింటి ఆడబిడ్డ ప్రసవానికి పోతే కేసీఆర్ కిట్లు ఇవ్వడం, ఆ పిల్లలు స్కూల్కి పోతే బ్రహ్మాండమైన భోజనం పెట్టడం, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు, కొత్త మెడికల్ కాలేజీలు, కొత్త పాఠశాలలు, 1-2 కాదు 10 ఏళ్లలో చాలా పనులు చేసుకున్నాం. సరే, కారణమైన ఏదైనప్పటికీ ప్రజలు ఒక్కసారి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం, 10 ఏళ్లు కేసీఆర్ కు టీఆర్ఎస్ ఇచ్చినాం కదా అని చెప్పి ఈసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది. కానీ ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి, ఎన్ని అబద్దాలు చెప్పింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి. అరిచేతిలో వైకుంఠం చూపెట్టి 420 హామీలిచ్చి 420 హామీలిచ్చి ఇలా గద్దెనెక్కి కూర్చున్నాడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎన్ని చెప్పిండు యాదకుండాలా మీకు? ఇక్కడున్న రైతు బిడ్డలు, మా గట్కేసర్ వాళ్ళు గుర్తు తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు నేను ముఖ్యమంత్రి అవుతున్నా, కాంగానే 2 లక్షల రుణమాఫీ మీద సంతకం పెడతా, ఇప్పటిదాకా లోన్ తెచ్చుకోని వాళ్ళు ఉంటే పరుగున వండి పోయి బ్యాంకుకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి అని చెప్పిన మాట మర్చిపోవద్దు. అదేవిధంగా ఇంట్లో ఉండే కోడలి పిల్లలకు 2,500 రూపాయలు ఇస్తా, ఇంట్లో ముసలోళ్లుంటే 4,000 ఇస్తా, 2 ముసలోళ్లుంటే 2కి 4,000 చొప్పున 8,000 ఇస్తా అని మాట్లాడిన మాట మర్చిపోవద్దు. అదేవిధంగా 1-2 కాదు, మా తమ్ముళ్ళకి చెప్పిండు, మా చెల్లెలకు చెప్పిండు, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా, మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. చెప్పుకుంటూ పోతే 420 హామీలు ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు అడ్డగోలు హామీలు, అడ్డగోలు మాటలు మాట్లాడి అక్కడ వచ్చి అలా అధికారంలో కూర్చున్నారు. 100 రోజుల్లో అమలు చేస్తాం 6 గ్యారంటీలు అన్నాడు. 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అన్నాడు. రైతులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలే. 2 లక్షల రుణమాఫీ అమలు కాలే. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది, నిన్ననే ఏప్రిల్ 9 కూడా పోయింది. అంటే 4 నెలలు నిండింది, 5వ నెలలో అడుగుపెట్టినా రుణమాఫీ గురించి ప్రస్తావన లేదు. అదేవిధంగా ఆడబిడ్డలు 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు. 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు. మాకెప్పుడు వస్తాయి మహాలక్ష్మి పథకం 2,500 రూపాయలు 100 రోజుల్లో ఇస్తామన్నావు కదా, ఏది రేవంత్ రెడ్డి గారు అంటే ఏమంటున్నాడు? ఎకసెక్కాలు ఆడుతున్నాడు. నేను సెక్రటేరియట్ లో
లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా ఇక్కడ లంకె బిందెలు లేవు, ఖాళీ కుండలు ఉన్నాయి అని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఎక్కడన్నా లంకె బిందెల గురించి ముఖ్యమంత్రి మాట్లాడంగా విన్నామా మనం? అసలు లంకె బిందెలు ఎవరెత్తుకుతారు? గడ్డపారలు పట్టుకొని, తట్టపారలు పట్టుకొని, నెత్తి మీద తువ్వాల కప్పుకొని అర్ధరాత్రి లంకె బిందెల కోసం పాడుబడ్డ గుడులల్లా, పాడుబడ్డ కోటలల్లా, పాడుబడ్డ గడిలల్లా ఎవరు తిరుగుతారు? దొంగలు తిరుగుతారు. మరి ఈయన ఏం చేస్తుండనో ఇదివరకు నాకు తెలియదు రేవంత్ రెడ్డి, కానీ ఇలా లంకె బిందెలని మాట్లాడుతున్నాడు. ఇక ఇంకో దిక్కు, అయ్యా రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ ఏమైంది అంటే మెడల పేగులు వేసుకుంటా అంటాడు. రేవంత్ రెడ్డి గారు మహాలక్ష్మి ఏమైందయ్యా అంటే జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా కట్ చేస్తా అంటాడు. గట్టిగా అడిగినావనుకో, ఏమయ్యా రేవంత్ రెడ్డి 420 హామీలు ఏమైనాయంటే మానవ బాంబునైతా ఏమనుకుంటున్నావు అంటాడు. నా కొడకల్లారా అని మాట్లాడతాడు. నాకు తెలియక అడుగుతా, ఎవడన్నా ముఖ్యమంత్రి జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతాడే? జేబుల కత్తెర పెట్టుకొని ఎవరు తిరుగుతారు? ఎవరు? జేబు దొంగలు తిరుగుతారు. జేబు దొంగలు బస్సులలో ఆడ ఈడ రష్ బాగున్నప్పుడు జేబులు కత్తిరించే జేబు దొంగలు ఆ జేబుల కత్తెరలు పెట్టుకుని తిరుగుతారు. అయినా రేవంత్ రెడ్డి గారు మీరు 5 ఏళ్లు నిక్షేపం లాగా ఉండాలని కోరుకుంటున్నాం మేము. ఆ జేబుల కత్తెర జర అటు ఇటు అయితే డేంజర్ ఉంటుంది, జాగ్రత్త, కొద్దిగా జాగ్రత్త. పైలం జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా మెడల పేగులేసుకొని తిరుగుతున్నా అని మాట్లాడతాడు. మెడల పేగులేసుకొని తిరుగుతాడు ముఖ్యమంత్రి. మెడల పేగులేసుకున్నా అంటాడు, మానవ బాంబు అంటాడు. అసలు విషయం మాత్రం చెప్పాడు రేవంత్ రెడ్డి గారు. నువ్వు ఇచ్చిన హామీలు ఏమైనా స్వామి అంటే చెప్పాడు. నా ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర జరుగుతుందంటారు. రేవంత్ రెడ్డి గారు నీ ప్రభుత్వం 5 ఏళ్లు ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఈ 5 ఏళ్లలో నువ్వు ఇచ్చిన 420 హామీలు అమలు చేయాలని కోరుతున్నాం. చేయకపోతే మాత్రం వెంటాడుతాం, వేటాడుతాం, ప్రజలందరినీ కూడగట్టి కాంగ్రెస్ పార్టీని తప్పకుండా రాజకీయంగానే బొందబెడతాం. మానవ బాంబులు అయ్యే కర్మ నీకు అవసరం లేదు. నీ పక్కకే ఉన్నాయి బాంబులు. ఒక నల్లగొండ బాంబు, ఖమ్మం బాంబు పక్కకే ఉన్నాయి. వాళ్ళు పెడతారు, పెడితే నీకు బాంబులు తప్ప మేము పెట్టాల్సిన అవసరం లేదు. మాకు నీ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన కర్మ అంతకంటే కూడా లేదు. ఎందుకంటే ఆటోమేటిక్ గా నువ్వే ఫెయిల్ అవుతావు, నీకే ఎరకాదు. నీకు కూడా తెలుసు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ముఖం ఆ తెలివి నీకు లేదు. ఉన్న సంపదను, రాష్ట్ర సంపదను పెంచే తెలివి లేదు. ఎంతసేపు తెల్లారలేస్తే ఏం చేయాలి? ఈ స్కాము, ఆ స్కాము, ఈ ట్యాపింగు, ఆ ట్యాపింగు, దాని గురించి తప్ప ఇంకో ఆలోచనే లేదు. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా, ఫోన్ల ట్యాపింగ్ మీద పెట్టిన శ్రద్ధ వాటర్ ట్యాపింగ్ మీద పెట్టు. మళ్ళా వాటర్ ట్యాంకర్లు మోపైనాయి, వాటర్ ట్యాంకర్లు తిరుగుతున్నాయి ఊర్లల్లా. మళ్ళా కేసీఆర్ గారు బ్రహ్మాండంగా ఇంటింటికి నల్ల నీళ్లు ఇచ్చిండే, అది ఎక్కడో కనీసం దాన్ని నిర్వహించి తెలివితేటలు కూడా లేవు ఈ ప్రభుత్వానికి. అందుకే రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి అంటే వాళ్ళు పెట్టిన డమ్మీ అభ్యర్థి నేను ఉత్తగానే అంటలేను. చేవెళ్ల కోసం జాయిన్ అయ్యిండు పట్నం మహేందర్ రెడ్డి పోయి, పట్నం మహేందర్ రెడ్డి, సునీత మహేందర్ రెడ్డి పోయి చేవెళ్ల టికెట్ కావాలని జాయిన్ అయ్యాను. అక్కడ వనికిరారట కానీ మల్కాజ్గిరికి మాత్రం ఆ చెత్తను, చేవెళ్లలో వనికిరాని చెత్తను తీసుకొచ్చి మల్కాజ్గిరి ముఖం మీద వారేస్తా అని చెప్పి ఇక్కడ టికెట్ ఇచ్చింది. మరి ఆ డమ్మీ అభ్యర్థి కాదా ఆమె? ఇక్కడ పనికొచ్చే అభ్యర్థినా? అందుకే నేను అడుగుతా ఉన్నా, మిత్రులారా ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇవాళ ఏం నష్టం జరిగిందో ఒక్కసారి ఓటేసినందుకే మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. మళ్ళొక్కసారి ఓటేస్తే ఏమంటాడు రేవంత్ రెడ్డి? నేను 2 లక్షల రుణమాఫీ చేయకపోయినా నాకే ఓటేసిండ్రు, నేను నెలకు 2,500 ఇవ్వకపోయినా నాకే ఓటేసిండ్రు, ముసలోళ్లకు నెలకు 4,000 ఇస్తా అని చెప్పినా ఓటేయకపోయినా, ఆ పైసలు ఇవ్వకపోయినా నాకే ఓటేసిండ్రు. కాబట్టి రేపు ఇచ్చే అవసరమే లేదు. రైతు బంధు రద్దు, దళిత బంధు రద్దు, కొత్తగా రంజాన్ తోఫా రద్దు, క్రిస్మస్ తోఫా రద్దు, బతుకమ్మ చీరలు వద్దు. ఈ రకంగా రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా బరి తెగించి ఏం చేయకపోయినా నడుస్తుంది, ప్రజలు పిచ్చోళ్లు అనుకునే విధంగా వారు పరిపాలన కొనసాగించబోతా ఉన్నారు. ఆలోచించండి. ఇంకొక మాట కూడా ఇక్కడున్న మా మైనారిటీ సోదరులను నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ఇక్కడ డమ్మీ అభ్యర్థిని పెట్టింది ఎందుకు? ఎవరికి లాభం చేయడానికి? బీజేపీకి లాభం చేయడానికే కదా. కరీంనగర్ లో ఇప్పటివరకు అభ్యర్థిని డిక్లేర్ చేయడు, ఇక్కడ డమ్మీ అభ్యర్థిని పెడతాడు. సికింద్రాబాద్ లో డమ్మీ అభ్యర్థి మొత్తం చూడండి లెక్క. కొన్ని చోట్ల బీజేపీ గెలవాలా, కొన్ని చోట్ల కాంగ్రెస్ గెలవాలా, ఇద్దరమే ఉండాలి తప్ప కేసీఆర్ ఉండొద్దు, బీఆర్ఎస్ ఉండొద్దు అనేది ఈ 2 పార్టీల పంతం. అందుకే ఆలోచన చేయాలా. ముఖ్యంగా పాపం రాహుల్ గాంధీ గారిని కూడా రేవంత్ రెడ్డి గారు పిచ్చోని చేస్తా ఉన్నాడు. రాహుల్ గాంధీ ఏమనుకుంటుండంటే, నేను చేసిన ముఖ్యమంత్రి ఈయనను, నా కోసం పనిచేస్తున్నాను రాహుల్ గాంధీ అనుకుంటున్నాడు. కానీ రేవంత్ రెడ్డి గారి మాటలు చూడండి, ఆయన వ్యవహారం చూడండి. రాహుల్ గాంధీ పాపం ఢిల్లీలో అక్కడెక్కడో పైన ఉత్తర భారతదేశంలో భారత్ జోడో యాత్ర అని తిరుగుతున్నాడు ఆయన.
ఆయనలో చెప్తున్నాడు రాహుల్ గాంధీ చౌకీదార్ చోర్ హై అంటున్నాడు రాహుల్ గాంధీ. చౌకీదార్ అంటే ఎవరు? చౌకీదార్ ఎవరు? చౌకీదార్ చోర్ హై అని రాహుల్ గాంధీ అంటాడు. రేవంత్ రెడ్డి ఏమంటుండి ఇక్కడ? చౌకీదార్ చోర్ నహీ హై, हमारे बड़े भाई है, हमारे बड़े भाई है, నరేంద్ర మోడీ మేరా బడా భాయ్ అని ఇక్కడ రేవంత్ రెడ్డి. అక్కడ రాహుల్ గాంధీ అంటాడు అదానీ ఫ్రాడ్ హే, అదానీ అంటాడు దొంగ. 609వ స్థానంలో ఉండే ధనవంతుల లిస్టులా మోడీ వచ్చినాక 2వ స్థానానికి వచ్చిండు, అదానీ ఫ్రాడ్ అని చెప్పి రాహుల్ గాంధీ అంటున్నాడు. రేవంత్ రెడ్డి ఏమంటుండు? అదానీ ఫ్రాడ్ నహీ హై, అదానీ हमारे फ्रेंड है, हम तेलंगाना को उसको ला लेंगे, उसको రెడ్ కార్పెట్ వెల్కమ్ దే దేంగే అని చెప్పి దావోస్ లో అలై బలై చేసుకొని ఒక దిక్కు రాహుల్ గాంధీ తిడతాడు, ఇంకో దిక్కు ఈయనేమో కౌగిలించుకుంటాడు. ఇంకో దిక్కు రాహుల్ గాంధీ పాపం ఢిల్లీలో అంటాడు గుజరాత్ మోడల్ एक ఫేక్ మోడల్ है, బక్వాస్ మోడల్ है, గుజరాత్ ఏం జరగలే అంత డొల్లా అని రాహుల్ గాంధీ అంటాడు. రేవంత్ రెడ్డి ఏమంటుండు? లేదు లేదు తెలంగాణను గుజరాత్ రాష్ట్రాలని తీసుకపోతా, గుజరాత్ మోడల్ बहुत अच्छा है, గుజరాత్ మోడల్ मेरे को बहुत पसंद है అని రేవంత్ రెడ్డి అంటాడు. ఢిల్లీలో రాహుల్ గాంధీ ఏమో लिकर स्कैम नहीं कुछ नहीं, अरविंद केजरीवाल को गलती से अरेस्ट करे, ये नाइंसाफी है, ఇది అన్యాయం, అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేసుడు లిక్కర్ స్కామే లేదు అని రాహుల్ గాంధీ అంటాడు ఢిల్లీలో. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమంటాడు? లేదు లేదు కేసీఆర్ బిడ్డను అరెస్ట్ చేసుడు కరెక్టే, లిక్కర్ స్కామ్ జరిగింది అని రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. కాంగ్రెస్ లోనే అటు రాహుల్ గాంధీ ఇక్కడ రేవంత్ రెడ్డి రెండు నాలుకలు. చౌకీదార్ చోర్ హై రాహుల్ గాంधी, चौकीदार हमारे बड़े भाई है रेवंत रेड्डी, अदानी फ्रॉड है राहुल गांधी, अदानी हमारे फ्रेंड है रेवंत रेड्डी, लिकर स्कैम है रेवंत रेड्डी, लिकर स्कैम कुछ नहीं है राहुल गांधी, गुजरात मॉडल फेक है राहुल गांधी, गुजरात मॉडल बहुत अच्छा है రేవంత్ రెడ్డి. ఆలోచించుకోండి దయచేసి కాంగ్రెస్ కోటేసే మిత్రులు ఆలోచించండి. ఎందుకంటే మీరు వేసే ఒక్కొక్క ఓటు రేపు ఏం జరుగుతుందంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఒక 25-30 మంది ఎమ్మెల్యేలను తీసుకొని కాంగ్రెస్ వాళ్ళను బీజేపీలకు జంపు కొట్టే మొట్టమొదటి నాయకుడు రేవంత్ రెడ్డి గారే కాబోతున్నారు. ఇది రాసి పెట్టుకోండి. ఇవాళ నేను చెప్తే మీకు కొద్దిగా ఎక్కువ చెప్తుండేమో అనిపిస్తుంది, ఒక ముఖ్యమంత్రి పార్టీ మారతాడా అనిపిస్తుంది. కానీ చూడు ఏమైతుందో దేశంలో 8 ప్రభుత్వాలు గులగొట్టిండు నరేంద్ర మోడీ. గత 10 ఏళ్లలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు కర్ణాటకలో మధ్యప్రదేశ్ లో ఒక దగ్గర కాదు, ఎవ్వని బతకనిస్తలేడు. అయితే నువ్వు నా జేబులు ఉండాలి, లేదంటే జైలు ఉండాలి. ఇది నరేంద్ర మోడీ సిద్ధాంతం. అయితే నువ్వు నా జేబులు ఉండాలి, లేకపోతే జైలు ఉండాలి, అంతే తప్ప మధ్యలో ఎక్కడ ఉండనియా అని చెప్పి నరేంద్ర మోడీ. అందుకే రేవంత్ రెడ్డి కూడా భయం పట్టుకున్నది, ఏం చేస్తాడో ఏడ కొంప పుచ్చుకుంటాడో అని భయంతోని ముందు నేనే జంపు కొడతా అని చెప్పి రంగం సిద్ధం చేసుకుంటా ఉన్నాడు. అందుకే ఈ మాటలు దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు నిన్న మొన్న, మాకే ఓట్లేస్తారు ప్రజలు, మీకు ఒక్క సీటు కూడా రాదు, ఏం చేసుకుంటారో చేసుకోపో అని కేసీఆర్ గారిని మొన్న మాట్లాడిండు చేవెళ్ళ. మాట్లాడితే నేను ఒకటే అడిగిన, ఒక్క సీటు కూడా రాదన్నావు కదా రేవంత్ రెడ్డి, మరి ఇవాళ నువ్వు మల్కాజ్గిరి సిట్టింగ్ ఎంపీ నువ్వే ఉన్నావు కదా, అంత మొగాడివైతే అంత దమ్ముంటే కొడంగల్ ఎమ్మెల్యేకు రాజీనామా చేసి నువ్వురా, సిరిసిల్ల ఎమ్మెల్యేకు రాజీనామా చేసి నేను వస్తా, ఇద్దరం మల్కాజ్గిరిలో తెలుసుకుందామన్నా. ఇప్పటి వరకు స్టడీస్ అప్పుడు లేదు, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా నేను. ఇప్పుడు ఇలా ఏప్రిల్ 10 ఇంకొక వారం తర్వాత నామినేషన్లు చాలు అవుతాయి. ఏప్రిల్ 18 నుంచి నేను మా లచ్చనని బతిమలాడుకుంటా, లచ్చన నీకు టికెట్ ఇచ్చిండు సార్ గాని దబ్బన రేవంత్ రెడ్డికి వస్తే నేనే దిగుతా మన పార్టీ నుంచి తప్పకుండా, మీ అందరి ఆశీర్వాదంతో చూసుకుందాం. ఆయనకు ఆ దమ్ముందా లేదా చూసుకుందాం. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఇందిరమ్మ ఇల్లు ఉన్న వాళ్ళందరూ మాకేయండ్రి, మిగతా వాళ్ళందరూ డబుల్ బెడ్రూమ్లు వచ్చిన వాళ్ళు కేసీఆర్కి అయిందని మాట్లాడుతున్నారు. మరి నేను కూడా అంటున్నా, 2 లక్షల రుణమాఫీ పొందిన వాళ్ళంతా కాంగ్రెస్ వేయండి, 2 లక్షల రుణమాఫీ పొందిన వాళ్ళు కాంగ్రెస్ వేయండి, మిగతా రైతులు మాకేయండి. 15,000 ఇస్తాన్నావు కదా రేవంత్ రెడ్డి, రైతు భరోసా అన్నావు కదా, 15,000 వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ వేయండి, 10,000 వచ్చిన వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీకి వేయండి. 4,000 పెన్షన్ అన్నావు కదా, 4,000 పెన్షన్ వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ కోటేయండి, 2,000 వచ్చిన వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ కోటేయండి. ఆలోచించండి, ఆగం కాకండి.